భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో, సిపిఐకి తెలంగాణలో అనుకోని బోనస్ లభించిందని చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉంది. సిపిఐ ఎన్నికలప్పుడు దాదాపుగా 5 సీట్లు అడగటం, ఆ తర్వాత సిపిఐ సిపిఎం ఇద్దరూ అడగటం ఇవ్వకుండా ఫైనల్గా వచ్చేటప్పటికి సిపిఎంతో అసలు పొత్తే లేకుండా సిపిఐకి కూడా మొన్నటిసారి మీ ఒక సీట్ ఇచ్చి తర్వాతన ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పడం, ఆ ఎమ్మెల్సీ సీటు ఇప్పుడు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. అందులో రెడ్డి గారు అడిగినా సరే వద్దని చెప్పి ఫైనల్గా బీసీకి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం దిశగా వెళ్ళింది సిపిఐ. ఎవరైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడికే సత్యం యాదవ్కి ఇవ్వడం ద్వారా అంటే కొత్త తరానికి అవకాశం, పాత తరం వాళ్ళ చేతుల్లోనే కాకుండా కొత్త తరానికి అవకాశం అన్నటువంటి జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అసలు ముందు పేరేరేలు జనసేన అడిగింది, తీసుకుంది, మధ్యలో వీళ్ళు అడ్డుపడ్డా సరే, వీళ్ళ పత్రికలు అడ్డుపడ్డా సరే సాధించగలిగింది, వ్యూహాత్మకంగా వెళ్ళింది. అదే సందర్భంలో చివరికి ఆ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే భారతీయ జనతా పార్టీ పేరే ప్రస్తావన రాలేదు. చివరిలో అకస్మాత్తుగా 3 సీట్లే తెలుగుదేశం ప్రకటించాక బీజేపీకి 1 సీట్ అన్నటువంటి విషయం ఖరారైంది. అంటే ఈ 2 చోట్ల కూడా ఈ ఇద్దరికి ఒక రకంగా జాతీయ పార్టీలు ఇద్దరు కూడా వరం లభించింది అనాలా.